దోహా వేదికగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సదస్సును ప్రారంభించారు. తెలుగు గడ్డకు దూరంగా నివసిస్తున్న భాషాభిమానంతో వంగూరి ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించటం అభినందనీయమని వెంకయ్య నాయుడు కొనియాడారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహితీ సౌరభాలు వెదజల్లేలా దోహా వేదికగా 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. ఖతార్ దేశంలో భారత రాయబారి విపుల్కు పలు హిందీ, తెలుగు గ్రంథాలను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బహుకరించారు. వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు అనారోగ్యం వలన వీడియో సందేశం పంపారు. దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు భాగవతుల వెంకప్ప తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేయనున్నారు. ఎవరి దగ్గర తుపాకీ తెచ్చుకుని ఎవరి దగ్గర నుంచి గుర్రం తెచ్చుకుని యుద్ధం చేయడానికి రెడీ అయ్యింది. సైన్యం చేశాడు. ఈ తర్వాత అక్కడికి వెళ్ళామనుకోండి, గారు అక్కడ ఉద్యోగాలు చేశారు, చాలా కాలం ఉన్నారు. బహుశా అందులో చాలా మంది ఇండియా ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉంటుందో వాళ్ళు తెలుసు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అభిప్రాయాలు పడే మా దేశం వచ్చారు కాబట్టి నేను గొప్పవాళ్ళ విషయాన్ని అంగీకరిస్తాను వాళ్ళు కోరుకుంటారు. అది రైతే తప్ప అనేది వేరే విషయం. ఇది మానవ సహజమైన లక్షణం. ఇది ఎప్పటికి పోతుందని కూడా నేను అనుకోలేదు. ఆయన పెద్ద ఆయన నిసర్గ దత్తని ఒక ఆయన ఉండేవారు, బొంబాయిలో ఉండేవారు, గొప్ప జ్ఞాని. మామూలుగా భార్య పిల్లలు ఉన్నారు. ఏదో జరిగింది జీవితంలో 30 ఏళ్ళు జరిగింది. తర్వాత చాలా హై లెవెల్ ఆఫ్ ఎన్లైటర్ సంపాదించిన మనిషి. ఆయన దగ్గరికి చాలా మంది పోయేవారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానాలు అన్నీ పోగు చేసి, అన్నీ కాదు ఒక 100 మంది ఎక్కువ ఆయన సమాధానాలు పోగు చేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఒక పాశ్చాత్యుడు మారిస్ లైట్మన్ అని బుక్ పబ్లిష్ చేశాడు. ఐఆమ్ దట్ అనుకుంటే తక్కువ ఐఆమ్ దట్ మధ్యలో ఎక్కడో ఎవరో అడిగిన ప్రశ్నకి నిసర్గ సమాధానం చెప్తాడు. సృష్టిలో అబ్సల్యూట్ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉంటుంది. సైకిల్ డెవలపింగ్ సృష్టిలో అంతా జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఏదో అదుకునే మళ్ళీ బయట సైకిల్ జరుగుతూ ఉంటాయి. అట్లా ఇవన్నీ అంతే. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ దేశానికి వచ్చిన యాత్రికులు పాశ్యాను ఇది చాలా గొప్ప దేశం. సత్యానికి వీడిచ్చినంత విలువ ఎవరు రష్యాడు అవసరం. 2000 సంవత్సరాల తర్వాత మనం ఒక్కసారి మనం సమాధానం చెప్పక్కర్లేదు బాబు. ఎంతమంది సత్యానికి మనం వాల్యూ ఇస్తున్నాం. ఇప్పుడు గాంధీ గారికి దండలు వేస్తాం, అక్టోబర్ 2వ తారీఖు నాడు, జనవరి 30వ తారీఖు నాడు. ఆయన పెద్ద పెద్ద కాలు మాట్లాడే పెద్ద తిరిగి చెప్పలేదు కదా అని చెప్పడం ఆయన అన్నాడు. కూడా ఫాలో అవుతుంది. ఎంత వీలైతే అంత అబద్ధాలు చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, వచ్చి పెట్టాను చేసేసి అబద్ధాలు ఎంత గట్టిగా చెప్తే అంత గొప్పవాడు, వాడు గొప్ప నాయకుడు అవుతాడు. గాంధీ గారికి మాత్రం నమ్మకం. అది విచిత్రమైన లక్షణం మన దగ్గర. ఆ 2000 సంవత్సరాల తర్వాత మధ్యకాలంలో ఒక 20 ఏళ్ల క్రితం ఈ ముగల్స్ మీద ఒక అద్భుతమైన పుస్తకం వచ్చింది. అబ్రహాం మిరాడి గారి మర్యాడి గారు ఆయన పుస్తకం వచ్చాడు. లాస్ట్ స్ప్రింగ్ టైటిల్.
ఆ బుక్